అత్తయ్య, ఆ ఇడ్లీ వడేదో నాకు వేయండి, తింటాను. తింటావమ్మా, తృప్తిగా తింటావు. అంతా నీలా అడ్జస్ట్ కాలేరు కదా. ఈ ఇంటి పద్ధతులు, ఆచారాలు, అలవాట్లు బాగా అర్థం చేసుకున్న దానివి. నీలా బయట వాళ్ళు అర్థం చేసుకుంటారా? ఇదిగో అమ్మమ్మ, మీరేదో మా పిల్లని జైకి చేసుకోలేదన్న కడుపు మంటతో ఈ మాటలు అనట్లేదు. మన పిల్ల ఇలా ఉంటుంది, మరో పిల్ల అలా ఉంటుంది అని చెప్తున్నాను. సమాధానం నచ్చకపోతే తిట్టండి. అయ్యో బామ్మ, తినకుండా చేకడిగేశారేంటి? ఆకలి చచ్చిపోయింది. నా మాటలకా, నిజ చేష్టలకా? మీరు కూడా ఏంటండి? పెద్దావిడ మనసు కష్టపడ్డాక నాకు తినాలనిపించట్లేదు. ఆకలితో ఉంటే కడుపు కాలుతుంది కానీ మనుషులు మారరన్నయ్యా. మార్చుకునే వాళ్ళుంటే మారతారు. ఏంటి బాబు ఇది? నిత్య ఏం తింటుందో ఏం తినదో మాకు ముందే ఓ మాట చెప్పుండొచ్చు కదా. అనవసరంగా పెద్దావిడ మీ నాన్న బాధపడి వెళ్ళిపోయారు. బావుంది వదినా. పొద్దున్నే ఎవరైనా ఇడ్లీ దోశ తింటారు అనుకుంటారు గాని పిజ్జాలు బర్గర్లు తింటారని పాపం జైకి మాత్రం ఏం తెలుస్తుంది? ఒక్క పూటకి అలాగే ప్లేట్ని పక్కకు నెట్టేసి వెళ్ళిపోతే 5 రోజులు ఎలా ఉంటుంది బాబు? అస్సలుండదు. హారతారిపోయి తన ఇంట్లో ఎడమకాలు పెట్టినప్పుడే అర్థమైంది ఇలాంటి అనర్థమేదో జరుగుతుందని, ఈ ఇంట్లో తను ఎక్కువ రోజులుండదని. అసలు తను మనల్ని అర్థం చేసుకోవడానికి వచ్చిందా, లేక మన పద్ధతుల్ని అలవాట్లని కించపరిచి గొడవ పెట్టుకుని వెళ్ళడానికి వచ్చిందా? కాబోయే అత్తారిళ్ళని కూడా చూడకుండా కసుబుసుమంటోందేంటి? రే పెళ్ళయ్యాక ఇంకెలా ఉంటుందో, అసలు పెళ్లి చేసుకుంటుందో లేదో.